ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మండే ఎండైనా ఉంటారు, ముంచే వాననైనా పనిచేస్తారు. ప్రాణాలకు తగ్గించి ఎంత ఎత్తైనా ఎక్కేస్తారు. మన ఇంట్లో వెలుగు వారి బాధ్యత. అందుకే భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు మన విద్యుత్ సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు నుంచి ఏ వరద వస్తుందో తెలీదు. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. రహదారులు తెగిపోయాయి. రాకపోకలాగిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చాలా మంది సర్వం కోల్పోయారు. బాధితులకు ప్రభుత్వాలు అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మరోవైపు పోలీసుల నుంచి విద్యుత్ కార్మికుల వరకు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గాలికి ఊగి వైరు తెగినా, చెట్టుపడి స్తంభం కూలినా మేము సైతం అంటున్నారు కరెంటు వారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఎంతో మంది సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కుటుంబాల పక్కన ఉండాలని కోరుకుంటారు. కానీ వందలాది కుటుంబాలు వెలుగులో ఉండాలంటే పని చెయ్యాలని ఫ్యామిలీని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. వర్షానికి తడిసి స్తంభాలను అతి కష్టంతో ఎక్కి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పురం ఫీడర్ 11 kV పిన్ ఇన్సులేటర్ వైఫల్యం చెంది కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్న శంకర్ ప్రవాహాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి నూతన ఇన్సులేటర్ను బిగించాడు. దీంతో సూర్యాపేట జిల్లాలో కరెంటు సరఫరా తిరిగి పునరుద్ధరణ జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా పనిచేసిన శంకర్ను ఉన్నతాధికారులు అభినందించారు. శంకర్ ఒక్కరే కాదు, చాలా మంది విద్యుత్ కార్మికులు ఎనలేని సేవలు అందిస్తున్నారు. వారందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.